ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీరామకృష్ణ కథామృతం 2వ భాగం 29వ అధ్యాయం దుర్గా పూజ మహోత్సవం. ప్రథమ పరిచ్ఛేదం. సాధారణ బ్రహ్మ సమాజ మందిరంలో శ్రీరామకృష్ణులు. శుక్రవారం సెప్టెంబర్ 26, 1884. శ్రీరామకృష్ణులు కలకత్తాకు వచ్చి ఉన్నారు. నవరాత్రులలో మహాసప్తమి రోజు. సామాన్యంగా కలకత్తాలోని ప్రతి హైందవ కుటుంబంలోనూ మహాసప్తమి పూజ జరుగుతోంది. శ్రీరామకృష్ణులు అదర్సేన్ ఇంట్లోని దుర్గాదేవి ప్రతిమను అర్చించటానికి ఆ వేడుకలలో పాల్గొనటానికి వచ్చారు. దానికి తోడు బ్రహ్మ సమాజ భక్తుడైన శివనాథ్ను కలుసుకోగోరారు. అది మిట్ట మధ్యాహ్న సమయం. 2 గంటలుగా మా చేత ఒక గొడుగు పుచ్చుకుని బ్రహ్మ సమాజం ఎదుటనున్న కాలిబాటలో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. 1 గంట అయింది. 2 గంటలు గడిచిపోయాయి. శ్రీరామకృష్ణులు ఇంకా రాలేదు. మధ్యలో డాక్టర్ మహలా నవీస్ వైద్యశాల మెట్ల మీద కూర్చుంటున్నాడు. అక్కడ కూర్చునే బ్రహ్మ సమాజ మందిరంలో దుర్గాపూజ వేడుకల ఆనందంలో మునిగిపోయిన ఆబాల గోపాలాన్నంతా చూస్తూ ఉన్నాడు. సమయం 3 గంటలైంది. కాసేపటికి శ్రీరామకృష్ణుల బండి వచ్చి చేరుకుంది. ఆయన బండిలో నుంచి దిగారు. బ్రహ్మ సమాజ మందిరాన్ని చూడగానే చేతులు జోడించి నమస్కరించారు. హాజ్రా మరికొందరు భక్తులు ఆయనతో వచ్చి ఉన్నారు. మా శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేశాడు. నేను శివనాథ్ ఇంటికి వెళ్తాను అన్నారు శ్రీరామకృష్ణులు మాతో. శ్రీరామకృష్ణ రాక తెలిసి కాసేపట్లో బ్రహ్మ సమాజ సభ్యులు కొందరు వచ్చారు. వాళ్ళు ఆయన్ను బ్రహ్మపారాలోని శివనాథ్ ఇంటికి తోడ్కొని వెళ్లారు. శివనాథ్ అప్పుడు ఇంట్లో లేడు. ఏం చెయ్యటం? కాసేపయ్యాక విజయ్ గోస్వామి, మహలా నవీస్ మొదలైన బ్రహ్మ సమాజ ప్రముఖులు వచ్చారు. వాళ్ళు ఆయన్ను ఆహ్వానించి బ్రహ్మ సమాజ మందిరంలోనికి తీసుకువెళ్లారు. స్వామి, ఒకంతసేపు కూర్చోండి, శివనాథ్ కాసేపట్లో వస్తాడు అని ఆయన్ను ఆసీనులను చేశారు. శ్రీరామకృష్ణులు ఆనందంగా ఉన్నారు. ఆయన వదనంలో చిరునవ్వు తొణికిసలాడుతోంది. పీఠానికి కాస్త కింద సంకీర్తన జరిగే చోట ఆయన కూర్చుని ఉన్నారు. విజయ్, బ్రహ్మ సమాజ ఇతర భక్తులు ఆయనకు ఎదురుగా కూర్చున్నారు. బ్రహ్మ సమాజంలో సైన్ బోర్డ్ శ్రీరామకృష్ణుల సర్వధర్మ సమన్వయం. శ్రీరామకృష్ణులు నవ్వుతూ విజయ్తో, లోనికి రావటానికి పరాయి మతస్థులకు అనుమతి లేదని ఇక్కడ సైన్ బోర్డు పెట్టారని విన్నాను. నరేంద్రుడు నాతో బ్రహ్మ సమాజానికి పోకండి, శివనాథ్ ఇంటికి వెళ్ళండి అన్నాడు. కానీ అందరూ భగవంతుణ్ణే ఆరాధిస్తున్నారని నేనంటాను. ద్వేషం, విరోధం ఉండకూడదు. కొందరు సాకారం అంటున్నారు, కొందరు నిరాకారం అంటున్నారు. సాకారంలో విశ్వాసం ఉన్నవారు సాకారాన్నే ధ్యానించని, నిరాకారంలో విశ్వాసం ఉన్నవారు నిరాకారాన్నే ధ్యానించని అంటాను నేను చెప్పేదేమంటే, మతమౌఢ్యం మంచిది కాదు. అంటే నా మతమే సరి అయినది, పరాయి మతాలు సరైనవి కావు అనే అభిప్రాయం తప్పు. నా మతం సరి అయినది. పరాయి మతాల తప్పో ఒప్పో, సత్యమో అసత్యమో నాకు తెలియదు. ఇది మంచి వైఖరి. ఎందుకంటే భగవంతుని అనుభూతం చేసుకోకుండా ఆయన యథార్థ స్వభావం తెలుసుకోవటం సాధ్యం కాదు. సాకారం నా తల్లి, నిరాకారం నా తండ్రి. నేను దేన్ని గర్హించను, దేన్ని ప్రశంసించను. త్రాసులోని సిబ్బులు 2 సమానమే అంటాడు కబీర్ దాసు. హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు, శాక్తేయులు, శైవులు, వైష్ణవులు, ఋషుల కాలం నాటి బ్రహ్మజ్ఞానులు, ఆధునిక బ్రహ్మ సమాజస్థులు అందరూ ఆకాంక్షిస్తూ ఉన్నది ఒకే వస్తువునే. కానీ పిల్లల జీర్ణశక్తికి తగినట్టు తల్లి వంట చేస్తుంది. ఇంట్లో 5 పిల్లలు ఉన్నారనుకోండి, తల్లి చేపను కొన్నది. అందరికీ పలావో, మసాలా కూరో చేసి పెట్టదు. అందరి జీర్ణశక్తి ఒకేలా ఉండదు. కనుకే కొంతమంది కోసం పులుసు వండుతుంది. అయినప్పటికీ ఆమె తన పిల్లలందరినీ సమానంగానే ప్రేమిస్తుంది కదా. నా వైఖరి ఏమిటో తెలుసా? చేపతో చేసిన రకరకాల వంటకాలను నేను తినటానికి ఇష్టపడతాను. నాది స్త్రీ స్వభావం. అందరూ నవ్వారు. చేపల వేపుడు, పసుపురాచి వండిన చేప ఊరగాయ, చేప పులుసు అన్నిటినీ నేను ఇష్టపడతాను. అది మాత్రమే కాదు, చేప పచ్చడి, పలావు అన్నీ తింటాను. అందరూ నవ్వారు. విషయం ఏమిటో తెలుసా? దేశకాల పాత్రల భేదాలను అనుసరించే భగవంతుడు విభిన్న మతాలను రూపొందించాడు. అన్ని మతాలు మార్గాలే, కానీ మతమే భగవంతుడు కాజాలడు.
హృదయపూర్వకమైన భక్తితో ఏదో ఒక మార్గాన్ని అనుసరిస్తే ఆయన్ను పొందవచ్చు. ఒకడు ఎంచుకున్న మార్గంలో తప్పులు ఉన్నప్పటికీ అతడు భగవంతుడి కోసం నిజంగానే పరితపిస్తే ఆయనే తప్పులు సరిదిద్ది అనుగ్రహిస్తాడు. పూరీ జగన్నాథుని దర్శనానికై ఒకడు చిత్తశుద్ధితో బయలుదేరాడు అనుకోండి. కానీ దక్షిణం వైపు వెళ్ళటానికి మారుగా ఉత్తరం వైపు వెళ్తాడు. దారిలో అతన్ని కలుసుకున్న వారిలో ఎవరో ఒకరు అతడితో, మిత్రమా, అటువైపు పోవద్దు, దక్షిణం వైపుగా వెళ్ళు అని ఖచ్చితంగా చెబుతారు. అతడు త్వరలోనో కాస్త ఆలస్యంగానో జగన్నాథుని దర్శనం చేసుకుంటాడు. పరాయి మతాలలో దోషాలు ఉన్నప్పటికీ వాటిని మనం పట్టించుకోనవసరం లేదు. జగత్తును సృష్టించిన వ్యక్తే ఆ విషయం చూసుకుంటాడు. మన కర్తవ్యం ఎలాగైనా సరే జగన్నాథుని దర్శించుకోవటమే. బ్రహ్మ సమాజస్థులతో మీ మతం మంచిదే, మీరు భగవంతుడు నిరాకారుడు అంటున్నారు, మంచిదే. మిఠాయిని నిలువుగా తిన్నా సరే, అడ్డంగా తిన్నా సరే తీయగానే ఉంటుంది. కానీ మత దురభిమానం మంచిది కాదు. ఊసరవెల్లి కథ వినలేదా? ఒకడు బహిర్భూమికి వెళ్ళినప్పుడు ఒక చెట్టు మీద ఊసరవెల్లి ఒకదానిని చూశాడు. అతడు తన మిత్రులతో, నేనొక ఎరుపు రంగు తొండను చూశాను అన్నాడు. ఆ తొండ రంగు ఎరుపే అని అతడి నమ్మకం. అదే చెట్టు కింద నుండి వచ్చిన మరొక వ్యక్తి, నేను ఆకుపచ్చ రంగు తొండను చూశాను అన్నాడు. ఆ తొండ రంగు ఆకుపచ్చే అని అతడి దృఢ విశ్వాసం. కానీ ఆ చెట్టు కిందే వసిస్తూ ఉన్న ఒక వ్యక్తి, మీరు చెబుతున్నదంతా నిజమే, ఆ ప్రాణి ఒక సమయంలో ఎరుపు రంగులోనూ, మరో సమయంలో ఆకుపచ్చ రంగులోనూ, మరికొన్ని వేళల్లో ఎటువంటి రంగు లేకుండా కూడా ఉంటుంది అని వివరించాడు. వేదాలు భగవంతుని సగుణుడని నిర్గుణుడని వర్ణించి ఉన్నాయి. మీరు భగవంతుడు నిరాకారుడు అంటున్నారు. అది ఏకపక్ష పోకడ. పర్వాలేదు, ఒకదాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే తక్కిన వాటిని కూడా తెలుసుకోవచ్చు. భగవంతుడే తెలియచేస్తాడు. 2-3 బ్రహ్మ సమాజస్థులను చూపుతూ, మీ సమాజానికి వచ్చేవారు ఈ పెద్ద మనిషి గురించి తెలుసుకుంటారు, ఆ పెద్ద మనిషి గురించి కూడా తెలుసుకుంటారు. ద్వితీయ పరిచ్ఛేదం. విజయ్ కృష్ణ గోస్వామికి ఉపదేశం. విజయ్ ఇంకా సాధారణ బ్రహ్మ సమాజ సభ్యుడే. సమాజంలో వేతనం పుచ్చుకునే ఒక ప్రబోధకుడుగా ఉన్నాడు అతడు. ఇప్పుడల్లా సమాజ నియమ నిబంధనలన్నింటినీ అతడు పాటించలేకపోతున్నాడు. సాకారవాదులతో కలిసిమెలిసి ఉండటం కారణంగా అతడికి సమాజ నాయకులకు మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. పలువురు బ్రహ్మ సమాజస్థులు విజయ్ పట్ల అసంతృప్తితో ఉన్నారు. శ్రీరామకృష్ణులు హఠాత్తుగా విజయ్ను చూసి మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు చిరునవ్వుతో, నువ్వు సాకారవాదులతో మెలుగుతున్నందున నిన్ను నిందిస్తున్నారా? భగవంతుడి భక్తుడైన వాడికి కమ్మరి దాగలిలా స్థిరబుద్ధి ఉండాలి. అది అవిరామంగా సమ్మటపోట్లు తింటూనే ఉంటుంది. అయినప్పటికీ దానిలో ఏ మార్పు ఉండదు. దుష్టులు నిన్ను ఎంతో నిందిస్తారు, నిన్ను దుర్భాషలాడతారు. నువ్వు హృదయపూర్వకంగా భగవంతుని ఆకాంక్షిస్తే అన్నిటినీ సహించుకునే ఉండాలి. దుష్టుల నడుమ జీవిస్తే భగవచ్చింతన సాధ్యం కాదా ఏమిటి? చూడు, అరణ్యంలో నలువంకల పులులు, ఎలుగుబండ్లు మొదలైన భయంకర మృగాలు నిండి ఉన్నప్పటికీ ఋషులు భగవంతుని ధ్యానించేవారు. దుష్టులలో పులి, ఎలుగుబంట్ల స్వభావమే ఉంటుంది. అటువంటి వాళ్ళు వెనుక నుండి వచ్చి అపకారం తలపెడతారు. వీళ్ల గురించి అప్రమత్తంగా ఉండాలి. మొదట అంగబలం, అర్ధబలం ఉన్నవాడు అటువంటి వ్యక్తి తలుచుకుంటే నీకు హాని కలిగించగలడు. అతడితో జాగ్రత్తగా మాట్లాడాలి. బహుశా అతడు చెప్పేదానికి నువ్వు తల ఊపవలసి ఉంటుంది. రెండవది కుక్క నీ వెంటబడి తరిమినప్పుడు, నిన్ను చూసి మురిగినప్పుడు నువ్వు ఆగి మృదువుగా మాట్లాడి దాన్ని శాంతింపచేయాలి. మూడవది ఆబోతు. అది కుమ్మటానికి వస్తూ ఉన్నప్పుడు నెమ్మదిగా పలుకరించి దాన్ని సమాధానపరచాలి. నాలుగవది త్రాగుబోతు. నువ్వు అతడి కోపాన్ని రెచ్చగొడితే అతడు నీ 14 తరాల వారిని తిట్టడం ప్రారంభిస్తాడు. నిన్ను చెడామడా తిడతాడు. నువ్వు అతడితో, ఏం మామ, క్షేమంగా ఉన్నావా అంటూ కుశల ప్రశ్నలు వేయాలి. అలా చేస్తే అతడు ఎంతో సంతోషించి నీ పక్కన కూర్చుని స్నేహపూర్వకంగా పొగ తాగుతాడు కూడా. దుష్టులను చూస్తే నేను ఎంతో జాగ్రత్తగా ఉంటాను. అటువంటి వ్యక్తి నా వద్దకు వచ్చి, ఏమిటి హుక్కా ఉందా అని అడిగితే వెంటనే ఆ ఉంది అంటాను. కొందరది పాము వంటి స్వభావం.
ఎటువంటి సూచన లేకుండా హఠాత్తుగా వచ్చి కాటు వేస్తారు. కాటును తప్పించుకోవాలి అంటే ఎంతో అప్రమత్తం అవసరం. లేకుంటే నీకే పట్టరానంత కోపం వచ్చి మారుగా అతడికే హాని చేయాలన్న సంకల్పం కలుగుతుంది. కనుక అప్పుడప్పుడు సాధు సాంగత్యం ఉండాలి. సత్సాంగత్యం ఫలితంగా సత్యం అసత్యం గురించిన వివేచన కలుగుతుంది. విజయ్, నాకు బొత్తిగా తీరిక లేదు. ఇక్కడి పనుల్లో చిక్కుకొని ఉన్నాను. శ్రీరామకృష్ణులు, నువ్వొక ఆచార్యుడవు. ఇతరులకు సెలవులు లభిస్తాయి, కానీ ఆచార్యులకు లభించవు. జమీలో ఒక ప్రాంతాన చెలరేగిన అలజడిని జమీ కార్యనిర్వాహకుడు కట్టుదిట్టపరిచాక వెంటనే జమీందారు అతన్ని మరొక ప్రాంతానికి పంపుతాడు. ఆ విధంగా నీకు తీరిక ఉండదు. అందరూ నవ్వారు. విజయ్ చేతులు జోడించుకుని, దయచేసి నన్ను ఆశీర్వదించండి. శ్రీరామకృష్ణులు, నువ్వు ఇప్పుడు అజ్ఞానిలా మాట్లాడుతున్నావు. ఆశీర్వదించేది భగవంతుడు ఒక్కడే. గృహస్థాశ్రమం, సన్యాసం. విజయ్, స్వామి, మాకు ఏదైనా ఒకంత ఉపదేశం చేయండి. శ్రీరామకృష్ణులు బ్రహ్మ సమాజ మందిరం అన్ని వైపులా తమ దృష్టిని సారిస్తూ చిరునవ్వుతో, ఇది ఒక రకంగా మంచిదే. బెల్లము ఉంది, పాకము ఉంది. బ్రహ్మ సమాజంలో యోగం భోగం కలిసి ఉన్నదని ఇక్కడ సూచితం. అందరూ నవ్వారు. నేను అధిక సంఖ్యలో పాయింట్లు గడించి బయటకు వచ్చేశాను. నక్స్ ఆట తెలుసును కదా, అది ఒక రకమైన పేకముక్కల ఆట. 17 కంటే ఎక్కువ పాయింట్లు గడించిన వ్యక్తి వైదొలగాలి. 17 కంటే తక్కువ అంటే 5 లేక 7 లేక 8 పాయింట్లు గడించిన వారు తెలివైన వారు. నేను అధికంగా గడించినందున ఆటలో నుండి వైదొలిగాను. అందరూ నవ్వారు. ఒకసారి కేశవ్ తన ఇంట్లో ఒక లెక్చర్ ఇచ్చాడు. నేను విన్నాను. పలువురు అక్కడ ఉన్నారు. తెర మరుగున స్త్రీలు కూర్చుని ఉన్నారు. కేశవ్ ఇలా పలికాడు, ఓ భగవంతుడా, మేము భక్తివాహినిలో ఏకంగా మునిగిపోవా అనుగ్రహించు. వెంటనే నేను నవ్వుతూ కేశవ్తో, భక్తివాహినిలో మీరందరూ ఏకంగా మునిగిపోతే తెర వెనుక ఉన్న వారి గతి ఏమవుతుంది? కనుక ఒక పని చేయండి, మునక వేయండి, అప్పుడప్పుడు తీరానికి రండి, ఏకంగా మునిగిపోకండి అని చెప్పాను. ఇది విని కేశవ్ తక్కినవారు గొల్లున నవ్వారు. పర్వాలేదు, నిజమైన తపన ఉంటే సంసారంలో కూడా భగవంతుణ్ణి పొందవచ్చు. నేను నాది అనుకోవటమే అజ్ఞానం. ఓ భగవంతుడా, సకలం నువ్వే, సమస్తము నీదే. ఇదే జ్ఞానం. సంసారంలో ఉండండి, కానీ ధనవంతుని ఇంటి పని మనిషిలా వర్తించండి. ఆమె అన్ని పనులు చేస్తుంది. యజమాని బిడ్డను పెంచుతుంది. ఆ బిడ్డను నా హరి అంటుంది. కానీ అంతరాంతరాలలో ఈ ఇల్లు నా సొంతం కాదు, ఈ బిడ్డ నా బిడ్డ కాదు అన్న సంగతి ఆమెకు బాగా తెలుసు. ఆమె పనులన్నీ నిర్వర్తిస్తుంది, కానీ ఆమె మనస్సు సొంత ఊరి మీదనే ఉంటుంది. అదేవిధంగా సంసారంలోని కర్తవ్యాలన్నింటినీ నిర్వర్తించండి, కానీ మనస్సును మాత్రం భగవంతునిపైనే నిలపండి. ఇల్లు వాకిలి కుటుంబం పిల్లలు ఏవీ నావి కావు, అన్నీ భగవంతునివే. నేను కేవలం ఆయన దాసుణ్ణి మాత్రమే అని తెలుసుకోండి. మానసికంగా త్యజించి జీవించండనే నేను చెబుతూ ఉంటాను. సంసారాన్ని వదిలివేయమని చెప్పటం లేదు. సంసారంలో అనాసక్తుడవై ఉండి హృదయపూర్వకంగా భగవంతుని కోరుకుంటే ఆయన్ను పొందవచ్చు. ధ్యానయోగం భగవంతుని శక్తి. విజయ్తో, నేను కళ్ళు మూసుకుని ధ్యానం చేసిన వాణ్ణే. బ్రహ్మసమాజపు ధ్యాన పద్ధతులను ప్రస్తావిస్తూ చెప్పిన మాటలు ఇవి. పిదప నాలో నేను కళ్ళు మూసుకుంటేనే భగవంతుడు ఉన్నాడా, కళ్ళు తెరుచుకుంటే ఆయన లేడా అనుకునేవాడను. కళ్ళు తెరిచి చూశాను. సకల ప్రాణికోటిలోనూ భగవంతుడే ఉన్నాడు. మనిషి, జీవరాశులు, చెట్టు చేమలు, సూర్యుడు, చంద్రుడు, భూమి, నీరు అన్నిటిలోనూ ఆయనే ఉన్నాడు. నేను శివనాథ్ను ఎందుకు అభిమానిస్తున్నాను? అతడు చాలా రోజులుగా భగవచ్చింతన చేస్తూ ఉన్నాడు. అతడిలో సారం ఉంది. అతడిలో భగవత్శక్తి ఉంది. ఎవడు బాగా పాడతాడో, వాయిద్యం వాయిస్తాడో, ఏదైనా ఒక దానిలో నిష్ణాతుడై ఉంటాడో అతడిలో సారం ఉంటుంది, దైవశక్తి ఉంటుంది. అలాగని గీతలో చెప్పబడి ఉంది. దేవీ మహత్యంలోనూ చక్కని అందం గలవారిలో కూడా సారం, భగవంతుడి శక్తి ఉంది అని పేర్కోబడి ఉంది. విజయ్తో, ఆహా, కేదార్ స్వభావం ఎంతగా మారిపోయింది. ఇక్కడకు రాగానే అతడి కళ్ళు అశ్రుపూరితాలు అవుతున్నవి. 2 కళ్ళు
సర్వదా వాచి ఉన్నట్లుగా తోస్తోంది. విజయ్, ఢాకాలో అతడు సదా మీ గురించి మాట్లాడేవాడు. మీ వద్దకు వెళ్లాలనే ఆతృతతో ఉండేవాడు. శ్రీరామకృష్ణులు లేచి నిలబడ్డారు. బ్రహ్మ సమాజపు సభ్యులు ఆయనకు ప్రణమిల్లారు. ఆయన కూడా బదులుగా నమస్కరించారు. పిదప బండి ఎక్కి జగజ్జనని ప్రతిమను దర్శింప అధర్ ఇంటికి బయలుదేరారు. తృతీయ పరిచ్ఛేదం. దుర్గాష్టమి పర్వదినాన రామ్ ఇంట్లో శ్రీరామకృష్ణులు. ఆదివారం సెప్టెంబర్ 28, 1884. దుర్గాష్టమి పండుగ రోజు. దుర్గా దర్శనానికై శ్రీరామకృష్ణులు కలకత్తాకు అరుదించారు. అదర్ ఇంట్లో దుర్గా పూజ జరిగింది. శ్రీరామకృష్ణులను అతడు 3 రోజులు ఆహ్వానించి ఉన్నాడు. అదర్ ఇంటికి వచ్చే దారిలో శ్రీరామకృష్ణులు రామచంద్రదత్త ఇంటికి వెళ్లారు. అక్కడ విజయ్, కేదార్, రామ్, సురేంద్రుడు, చూనీలాల్, నరేంద్రుడు, నిరంజన్, నారాయణ్, హరీష్, బాబురాం, మాతో సహా పలువురు ఉన్నారు. బలరాం రాకాళ్ళు ఇంకా బృందావనంలోనే ఉన్నారు. శ్రీరామకృష్ణులు చిరునవ్వుతో విజయ్, కేదార్లను చూస్తూ, నేడు మళ్ళీ కలుసుకున్నారు. మీ ఇద్దరి మనోవైఖరులు ఒకే రకమైనవి. విజయ్తో, అది సరే, శివనాథ్ సంగతి ఏమైంది? మీరు? విజయ్, అవునండి, అతడికి కబురు చేశాము. కానీ నేను అతన్ని కలుసుకోలేదు. విషయం చెప్పి పంపాను. అతడికి కబురు అందింది. శ్రీరామకృష్ణులు శివనాథ్ ఇంటికి వెళ్ళి ఉన్నారు. కానీ అతడు ఇంట్లో లేడు. విజయ్ నుంచి ఈ సంగతి తెలిసినప్పటికీ పనుల ఒత్తిడిచే అతడు నాడు శ్రీరామకృష్ణులను కలుసుకోలేకపోయాడు. శ్రీరామకృష్ణులు విజయ్ ప్రవృత్తులతో నా మనస్సులో 4 కోరికలు జనించాయి. అవి వంకాయ చేర్చిన చేపల కూర తినటం, శివనాథ్ను కలుసుకోవటం, భక్తులు జపమాలను తిప్పుతూ జపం చేస్తుంటే చూడటం, 8 అణాల ఖరీదు మధువును అష్టమి రోజు తాంత్రిక సాధకులు తాగటం చూసి వారికి ప్రణమిల్లడం. నరేంద్రుడు ఎదురుగా కూర్చుని ఉన్నాడు. అప్పుడతడి వయస్సు 22 ఏళ్ళు. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడే శ్రీరామకృష్ణుల చూపు నరేంద్రుడిపై పడింది. వెంటనే లేచి నిలబడి సమాధి నిమగ్నులు అయినారు. తమ కాలు ఒకదాన్ని నరేంద్రుని మోకాలుపై ఉంచారు. ఈ స్థితిలోనే నిలబడ్డారు. బాహ్యస్మృతి పూర్తిగా కోల్పోయారు. కళ్ళు నిశ్చలమైనాయి. ఈశ్వరకోటి, జీవకోటి, నిత్యసిద్ధులు చాలాసేపయ్యాక బాహ్యస్పృహలోకి రాసాగారు. కానీ ఆనంద పారవస్యం పూర్తిగా తొలగిపోలేదు. ఆయన తనలో తానే మాట్లాడుకోసాగారు. భావపారవస్యంలో మునిగి భగవన్నామాన్ని ఉచ్చరించసాగారు. సచిదానంద, సచిదానంద, సచిదానంద. ఇది చెప్పనా, లేక నేడు కారణానందదాయిని, కారణానందమయీ సరిగమ పదని నీలో ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. అలా ఉండను లేము. అందుచే ఒక స్వరం కింద ఉంటాను. తర్వాత సంభాషణను ఇలా కొనసాగించారు. స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణాలు అని వేర్వేరు భూములు ఉన్నాయి. మహాకారణానికి పోతే మౌనం. అక్కడ నోట మాట రాదు. అవతార పురుషుల వంటి ఈశ్వర కోటులు మహాకారణ స్థితికి పోయిన పిదప కూడా తిరిగి రాగలరు. వారు పైకి పోగలరు, కిందికి దిగి రాగలరు. మేడ మీదకు వెళ్తారు. పిదప మెట్ల ద్వారా కిందకి వచ్చి కింది భాగాన అక్కడక్కడ సంచరిస్తారు. అనులోమం, విలోమం. 7 భవనం. కొందరు దానిలోని కింది భాగం వరకే వెళ్ళగలరు. అయితే రాజకుమారునికి అది సొంత భవనం. అతడు 7 అంతస్తులకు పోయి రాగలడు. ఒక రకం చిచ్చుబుడ్డి ఉంది. మొదట అది ఒక రకమైన పువ్వులను వెదజల్లుతుంది. ఒకంతసేపట్లో మరో రకమైన పువ్వులను కురిపిస్తుంది. తరువాత మరో రకం పువ్వుల వాన. ఈ విధంగా ఎన్నో రకాల పువ్వులను అది వెదజల్లుతుంది. మరో రకం చిచ్చుబుడ్డి ఉంది. వెలిగించిన ఒకంతసేపట్లో బుస్ అంటూ పైకి ఎగసి పిదప ఆరిపోతుంది. ఆ విధంగా కొందరు సాధనలు చేసి అత్యున్నత భూములకు ఎగసిన తరువాత తిరిగి దిగివచ్చి సమాచారం అందించరు. జీవకోటులు సాధనలు చేసి సమాధి స్థితిని పొందవచ్చు. కానీ తర్వాత క్రిందికి దిగి రావటమో వచ్చి సమాచారం అందించటమో వారికి సాధ్యం కాదు. నిత్యసిద్ధులు అనబడే ఒక తరగతి వారు ఉన్నారు. వాళ్ళు పుట్టినది ఆదిగా భగవంతుణ్ణి కోరతారు. ప్రాపంచిక సుఖాలు ఏవీ వారికి రుచించవు. వేదాలలో హోమపక్షి గురించి పేర్కొబడి ఉంది. ఆ పక్షి ఆకాశంలో ఎంతో ఎత్తులో నివసిస్తుంది. ఆకాశంలోనే గుడ్లు పెడుతుంది. ఆకాశంలో ఎంతో ఎత్తులో ఉండటం చేత ఆ గుడ్డు పలు రోజులు తరబడి కిందకి వస్తూనే ఉంటుంది.
మార్గమధ్యంలోనే గుడ్లు పొదగబడుతుంది. పక్షిపిల్ల కూడా పలు రోజులుగా కిందికి పడుతూనే ఉంటుంది. కింద పడుతూ ఉన్నప్పుడే దాని కళ్ళు తెరుచుకుంటాయి. భూమిని సమీపించే సమయంలో అది అప్రమత్తం అవుతుంది. నేల మీద పడితే తనకు మరణం తథ్యం అని తెలుసుకుంటుంది. కీచుమంటూ తన తల్లి ఉన్న చోటుకేసి రివ్వున పైకి ఎగిరిపోతుంది. నేలను తాకితే మరణం. అందుకే అది భీతి చెందింది. ఇప్పుడు దానికి తల్లే కావాలి. తల్లి ఆకాశంలో అత్యంత ఎత్తులో నివసిస్తూ ఉంది కనుకనే పక్షిపిల్ల వేరే ఏ వైపు చూపును నిలుపక పైకి ఎగిరిపోతుంది. అవతార పురుషులతో వచ్చేవారు నిత్యసిద్ధులు. వారిలో కొందరికి అదే చివరి జన్మ. విజయ్తో, నీకు యోగం భోగం రెండూ ఉన్నాయి. జనక మహారాజుకు యోగము ఉన్నది, భోగము ఉన్నది. అందుకే ఆయన ఒక రాజర్షిగా అంటే రాజుగాను ఋషిగాను మేల్గొందాడు. నారదుడు దేవర్షి, సుఖదేవుడు బ్రహ్మర్షి. సుఖదేవుడు బ్రహ్మర్షి. ఆయన జ్ఞాని కాడు, మూర్తీభవించిన జ్ఞానమే ఆయన. జ్ఞాని అని ఎవరిని పేర్కొంటాం? సాధనలు చేసి ఎవరు జ్ఞానం సంతరించుకున్నాడో అతన్ని. సుఖదేవుడో జ్ఞానమూర్తి, అంటే జ్ఞానమే అపరావతారం అయినవాడు. జ్ఞానం దానంతట అదే వచ్చింది, సాధనలు చేసి సముపార్జించినది కాదు. ఇలా మాట్లాడుతూ శ్రీరామకృష్ణులు మామూలు స్థితిలోకి వచ్చారు. తర్వాత భక్తులతో సంభాషణ కొనసాగించారు. శ్రీరామకృష్ణులు కేదార్ను పాడమన్నారు. కేదార్ పాడాడు. కేదార్ మరికొన్ని పాటలు పాడాడు. గానం పూర్తి కాగానే శ్రీరామకృష్ణులు మాట్లాడనారంభించారు. కేశవ్ సోదరుని కుమారుడు నందలాల్, బ్రహ్మ సమాజ సభ్యులు కొందరు ఉన్నారు. శ్రీరామకృష్ణులు విజయ్ భక్తులతో, మధువు సీసాను ఒక వ్యక్తి తీసుకువచ్చాడు. దాన్ని తాకడానికి ప్రయత్నించాను, సాధ్యం కాలేదు. విజయ్, ఆహా. శ్రీరామకృష్ణులు, సహజానంద స్థితి ఏర్పడితే అప్రయత్నంగానే మత్తు కలుగుతుంది. మధువు పుచ్చుకోనవసరం లేదు. జగజనని పాదతీర్థాన్ని చూడగానే నాకు మత్తు కలుగుతుంది. 5 సీసాల మద్యం త్రాగిన వ్యక్తిలా అయిపోతాను. ఆ స్థితిలో అనుకున్నప్పుడల్లా అనుకున్న పదార్థాలన్నీ తినటం సాధ్యం కాదు. జ్ఞాని భక్తుని ఆహార నియమాలు. నరేంద్రుడు, ఆహారం విషయంలో యాదృచ్ఛికంగా లభించేదాన్ని తినటమే మంచిది. శ్రీరామకృష్ణులు, అదంతా ప్రత్యేకమైన స్థితిని బట్టి ఉంటుంది. జ్ఞానికి ఏమి తిన్నా దోషం లేదు. గీత ప్రకారం జ్ఞాని తాను తినటం లేదు, కుండలినికి ఆహుతి అర్పిస్తున్నాడు అంతే. కానీ భక్తుని విషయం అలా కాదు. నా ఇప్పటి స్థితిలో బ్రాహ్మణునిచే భగవంతునికి నైవేద్యం గావించబడితే తప్ప ఆ ఆహారాన్ని తినలేను. మునుపు ఒక స్థితిలో దక్షిణేశ్వరపు ఎదుటి తీరంలో శవాలు తగలబడుతూ ఉన్న దుర్వాసన కలిసిన గాలిని గాఢంగా పీల్చేవాడను. అది ఎంతో సువాసనగా అనిపించేది. ప్రస్తుతమో అందరి నుండి ఆహారాన్ని స్వీకరింప నాకు సాధ్యం కావటం లేదు. కానీ కొన్ని వేళల్లో అలా తినటానికి సాధ్యపడుతోంది. మునుపు ఒకరోజు కేశవ్ ఇంటికి నాటక ప్రదర్శన తిలకింప నన్ను తోడ్కొని వెళ్లారు. అక్కడ నాకు పూరి బంగాళదుంప కూర పెట్టారు. తీసుకుని వచ్చిన వ్యక్తి రజకుడా లేక క్షురకుడా అని కూడా నాకు తెలియదు. అందరూ నవ్వారు. దాన్ని బాగా తిన్నాను. కొంచెంగా తినండి అన్నాడు రాఖాల్. నరేంద్రునితో, నీ విషయంలో ఇప్పుడు అది సరి. నువ్వు దీనిలోనూ ఉన్నావు, దానిలోనూ ఉన్నావు. అందుకే నువ్వు ప్రతిదీ తినవచ్చు. భక్తులతో, పంది మాంసం తిన్నా కూడా ఎవడు భగవంతునికి ఆకాంక్షిస్తాడో అతడు ధన్యజీవి. హవిష్యాన్నం తిని కూడా మనస్సు కామినీ కాంచనాలపై నెలకొని ఉంటే అంతకంటే నీచమైనది లేదు. కుమ్మరి ఇంట్లో వండిన పప్పు తినాలనే కోరిక ఒకసారి కలిగింది. బ్రాహ్మణులకు వంట చేయటం వచ్చునా ఏమిటి అని వాళ్ళు అనటం చిన్ననాటి నుండి విని ఉన్నాను. అందుకే తిన్నాను. కానీ కమ్మరి వంటలో అంతా కమ్మరి వాసనే. అందరూ నవ్వారు. గోవిందరాయ్ నుంచి అల్లా మంత్రోపదేశం స్వీకరించాను. కుటీలో ఉల్లిపాయలు వేసిన ఆహారం వండబడింది. కాస్త తిన్నాను. బారానగర్లో మణిమల్లిక్ ఉద్యాన గృహంలో ఒకసారి కూర తిన్నాను. కానీ అదో మాదిరి వెగటు పుట్టింది. తర్వాత కామార్పుకూర్కు వెళ్ళినప్పుడు రామ్లాల్ తండ్రికి, అయ్యో వీడు ఎవరు పెడితే వారి ఇంట్లో తింటున్నాడే, వీణ్ణి జాతి బహిష్కరణ చేస్తారేమో అన్న భయం పట్టుకుంది. అందుచేత అక్కడ ఎక్కువ రోజులు గడపలేకపోయాను. తిరిగి వచ్చేశాను.
ఆహారం ఆచరణ విషయంలో సరైనది ఏది అన్న విషయం గురించి వేదాలు పురాణాలు చెప్పి ఉన్నవి. వేదాలు పురాణాలు వేటిని అశుద్ధాలని వచించి విడనాడమంటున్నవో వాటిని తంత్రశాస్త్రాలు మంచివని పేర్కొంటున్నాయి. ఆహా, ఎటువంటి స్థితులు గడిచిపోయాయి! ఆకాశాన్ని పాతాళాన్ని తాకేట్లు నోరు తెరిచి అమ్మా అని పిలిచేవాణ్ణి. వల విసిరి చేపను పట్టుకునే విధంగా అమ్మను లాక్కొచ్చేట్లుగా భావించేవాడను. ఒక పాటలో ఇలా ఉంది: ఆ రోజుల్లో ఒక పిచ్చివాడిలా అయిపోయాను. అంతటి మనోవ్యాకులత. నరేంద్రుడు పాడనారంభించాడు. పాట వింటూ ఉండగానే శ్రీరామకృష్ణులు మళ్ళీ సమాధి నిమగ్నులు అయినారు. బాహ్య చైతన్యం కలిగాక ఉమాదేవి తల్లి అయిన గిరిరాణి మనోభావనను ఆరోపించుకొని ప్రేమోన్మాదిలా ఆగమని పాటలు పాడారు. పాట పూర్తి కాగానే శ్రీరామకృష్ణులు భక్తులతో, నేడు మహాష్టమి కదా, అమ్మ వచ్చింది, అందుకే నాలో ఇంత భావావేశం పొంగుతూ ఉంది అన్నారు. కేదార్: ప్రభు, మీరే ఇక్కడకు ఏతెంచారు? మీరు జగజ్జనని వేర్వేరా ఏమిటి? భావపారవస్యంలో శ్రీరామకృష్ణులు పాడసాగారు. ఆ పాటభావం: సఖీ, ఎవరికోసమైతే నేను వెర్రివాడిని అయ్యానో అతడిని పొందలేదే. చతుర్థ పరిచ్ఛేదం. భక్తులతో శ్రీరామకృష్ణులు పాడుతూ ఉన్నారు. విజయ్ హఠాత్తుగా హరిబోల్ హరిబోల్ అంటూ లేచి నిలబడ్డాడు. శ్రీరామకృష్ణులు విజయ్తోనూ తక్కిన భక్తులతోనూ భక్తి పారవస్యంలో నృత్యం చేశారు. పాట పూర్తి కాగానే అందరూ కూర్చున్నారు. అందరి దృష్టి శ్రీరామకృష్ణుల మీదనే ఉంది. సంధ్యా సమయం కాబోతూ ఉన్నది. శ్రీరామకృష్ణులు భక్తులతో మాట్లాడసాగారు. వారి యోగక్షేమాలు విచారిస్తూ ఉన్నారు. కేదార్ చేతులు జోడించుకుని వినమ్రంగా శ్రీరామకృష్ణులతో ఏదో చెబుతున్నాడు. నరేంద్రుడు, చూనీలాల్, సురేంద్రుడు, రామ్, మా, హరీష్ శ్రీరామకృష్ణుల పక్కన కూర్చుని ఉన్నారు. కేదార్: తల తిరగటం ఎలా నయమవుతుంది? శ్రీరామకృష్ణులు మృదువుగా: తల తిరుగుతూ ఉండటం కద్దు, నాకు వచ్చింది. కొంచెం బాదం తైలం వాడు, నయమవుతుంది అని విన్నాను. కేదార్: అట్లే చేస్తానండి. శ్రీరామకృష్ణులు చూనీలాల్తో: ఏమిటోయ్, మీరంతా ఎలా ఉన్నారు? చూనీలాల్: క్షేమంగా ఉన్నామండి. బృందావనంలో బలరాం బాబు, రాకాల్ క్షేమంగానే ఉన్నారు. శ్రీరామకృష్ణులు: అన్ని మిఠాయిలు ఎందుకు పంపించావు? చూనీలాల్: బృందావనం నుంచి తిరిగి వచ్చాను కదా. చూనీలాల్ బలరాంతో బృందావనం వెళ్ళి కొన్ని నెలలు అక్కడ గడిపి వచ్చాడు. సెలవులు తీరిపోవటంతో కలకత్తాకు తిరిగి వచ్చేశాడు. శ్రీరామకృష్ణులు హరీష్తో: నువ్వు దక్షిణేశ్వరానికి 1-2 రోజుల తర్వాత రా. నీ ఆరోగ్యం బాగాలేదు, అక్కడికొచ్చి పడకబెడతావు. నారాయణ్తో వాత్సల్యంగా: పక్కన వచ్చి కూర్చో, రేపు అక్కడికి రా, అక్కడే భోజనం చేయవచ్చు. మాను చూపుతూ: ఇతడితో వస్తావా? మాతో ఏం సరేనా? మా నాడే శ్రీరామకృష్ణులతో వెళ్ళాలి అనుకున్నాడు. అందుకే ఆలోచనలో మునిగిపోయాడు. సురేంద్రుడు చాలాసేపు అక్కడ ఉండిపోయాడు. మధ్యలో ఒకసారి ఇంటికి వెళ్ళాడు. తిరిగి వచ్చి శ్రీరామకృష్ణుల పక్కన నిలబడ్డాడు. అతడికి తాగుడు అలవాటు ఉంది. మితిమీరి తాగుతాడు. శ్రీరామకృష్ణులు అతడి ఈ దుస్థితికి చాలా బాధపడ్డారు. కానీ ఒకేసారిగా దాన్ని మానివేయమని చెప్పలేదు. సురేంద్ర, ఇలా చూడు, తాగేటప్పుడు దాన్ని దేవికి నివేదనం చేయి. మరొకటి, తల తిరగనంత వరకు, కాళ్ళు తడబడనంత వరకు మాత్రమే పుచ్చుకో. దేవిని గురించి చింతన చేయగా నీకు త్రాగటంలోని ఆనందం పోతుంది. ఆమె కారణానందదాయిని. ఆమెను సాక్షాత్కరించుకుంటే సహజానందం కలుగుతుంది అని చెప్పారు. సురేంద్రుడు పక్కనే నిలబడి ఉన్నాడు. శ్రీరామకృష్ణులు అతన్ని చూసి, నువ్వు త్రాగి ఉన్నావా అని అడుగుతూ భావపారవస్యంలో మునిగిపోయారు. మునిమాపు వేళ అయింది. ఒకంత బాహ్య చైతన్యం కలుగుగానే శ్రీరామకృష్ణులు జగజ్జనని నామాన్ని ఉచ్చరించి ఆనందంగా పాడసాగారు. ప్రార్థన ఎలా చెయ్యాలి? శ్రీరామకృష్ణుల ప్రార్థన. తర్వాత శ్రీరామకృష్ణులు హరినామం ఉచ్చరించారు. మధ్య మధ్య చేతులు తడుతూ తాళం వేశారు. సుమధుర గాత్రంతో హరిబోల్ హరిబోల్, హరిమయ హరిబోల్, హరిహరి హరిబోల్ అంటూ సంకీర్తన చేశారు. పిదప రామ్ 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 అంటూ రామనామం ఉచ్చరించారు.
తర్వాత ఇలా ప్రార్థించారు: ఓ రామ రామ, నేను భజనహీనుడను, సాధనహీనుడను, జ్ఞానహీనుడను, భక్తిహీనుడను, నేను క్రియావిహీనుడను. ఓ రామ, శరణాగతోహం శరణాగతోహం. రామ, దేహసుఖాలు వద్దు, పేరు ప్రతిష్టలు వద్దు. రామ, అష్టసిద్ధులు అక్కర్లేదు, శతసిద్ధులు వద్దు. రామ, శరణం శరణం. రామ, నీ పాదపద్మాల పట్ల శుద్ధ భక్తి కలిగేట్లు అనుగ్రహించు. రామ, నీ భువనమోహన మాయలో నేను సమ్మోహితుణ్ణి అవకుండేలా చూడు. రామ, ఓ రామ, శరణాగతోహం. శ్రీరామకృష్ణులు ప్రార్థిస్తున్నప్పుడు అందరూ ఆయన్నే చూస్తూ ఉన్నారు. ఆయన కారుణ్య పూరిత ప్రార్థన విని పలువురు కన్నీరు ఆపుకోలేకపోయారు. రామ్ ఆయన పక్కన నిలబడి ఉన్నాడు. శ్రీరామకృష్ణులు రామ్తో: రామ్, నువ్వు ఎక్కడ ఉన్నావు? రామ్: మేడ మీద ఉన్నానండి. శ్రీరామకృష్ణుల భక్తుల భోజనాలకై రామ్ మేడ మీద ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ రామ్తో: పైన ఉండటం కంటే కింద ఉండటం మంచిది కదా, పల్లపు భూముల్లోనే నీళ్లు నిలుస్తాయి, మెట్ట ప్రదేశం నుంచి జారి కిందకు పోతాయి. రామ్ నవ్వుతూ: అవునండి. మేడ మీద ఆకులు వేశారు. శ్రీరామకృష్ణులను భక్తులను రామ్ మేడ మీదకి తోడ్కొని వెళ్ళి విందు చేశాడు. ఉత్సవం పూర్తి కాగానే నిరంజన్ మా ప్రభృతులతో శ్రీరామకృష్ణులు అధర్ ఇంటికి వెళ్ళారు. అక్కడ జగజ్జనని వెలిసి అనుగ్రహిస్తూ ఉంది. నేడు మహాష్టమి. ఈరోజు శ్రీరామకృష్ణులు విచ్చేసి తన ఇంటిని పావనం చేయమని అధర్ వేడుకొని ఉన్నాడు. లేకుంటే పూజ సార్థకం కాదని అతడు భావించాడు. పంచమ పరిచ్ఛేదం. నరేంద్రుడు, బాబూరాం, నిరంజన్, భవనాథ్ ప్రభృతులతో శ్రీరామకృష్ణులు. సోమవారం సెప్టెంబర్ 29, 1884 మహానవమి పర్వదినం. తెల్లవారింది. కాళికాలయంలో దేవికి మంగళహారతి పూర్తయింది. నహబత్ నుంచి ఉదయరాగాలు వినవస్తున్నాయి. బ్రాహ్మణులు బుట్టలతోనూ, తోటమాలలు పెద్ద బుట్టలతోనూ దేవీ పూజార్థం పువ్వులు సేకరింప వేగంగా వెళ్లారు. వేకువనే శ్రీరామకృష్ణులు నిద్రలేచారు. భవనాథ్, బాబూరాం, నిరంజన్, మా మొదలైన వారు గత రాత్రి నుంచి అక్కడే ఉన్నారు. వాళ్ళు శ్రీరామకృష్ణుల గదికి ఆనుకుని ఉన్న వసారాలో నిద్రించారు. నిద్ర లేవగానే వాళ్ళు శ్రీరామకృష్ణులు జయ జయ దుర్గా, జయ జయ దుర్గా, జయ జయ దుర్గా అని ఉచ్చరిస్తూ పారవస్యంలో నృత్యం చేస్తూ ఉండటం చూశారు. ఒక పిల్లవాడి వంటి స్థితి. నడుంపై బట్ట లేదు. జగజ్జనని నామాన్ని ఉచ్చరిస్తూ గదిలో చుట్టూ తిరుగుతూ నృత్యం చేస్తూ ఉన్నారు. కాసేపయ్యాక సహజానందం సహజానందం అన్నారు. చివరిగా గోవింద ప్రాణవల్లభ, గోవింద మమ జీవన అని అన్నారు. భక్తులు లేచి కూర్చున్నారు. తదేక దృష్టితో శ్రీరామకృష్ణుల పారవస్య స్థితిని చూస్తూ ఉన్నారు. హాజ్రా కూడా కాళికాలయంలోనే బస చేసి ఉన్నాడు. శ్రీరామకృష్ణుల గదికి ఆగ్నేయం వైపున ఉన్న వసారాలోనే అతడు ఉంటాడు. లాటు కూడా అక్కడ బస చేసి శ్రీరామకృష్ణులకు సేవలు వనరిస్తూ ఉన్నాడు. రాకాల్ బృందావనంలో ఉన్నాడు. నరేంద్రుడు అప్పుడప్పుడు వచ్చి శ్రీరామకృష్ణులను దర్శించేవాడు. నేడు నరేంద్రుడు రానున్నాడు. శ్రీరామకృష్ణుల గదికి ఉత్తరం వైపునున్న వసారాలో భక్తులు పడుకొని ఉన్నారు. శీతాకాలం కావటంతో దడి వేలాడతీయబడి ఉంది. అందరూ ముఖాలు కడుక్కున్న పెదప శ్రీరామకృష్ణులు ఆ ఉత్తరపు వసారాలోకి వచ్చి ఒక చాప మీద ఆసీనులయ్యారు. భవనాథ్, మాలు పక్కన కూర్చున్నారు. తక్కిన భక్తులు మధ్య మధ్యలో అక్కడకు వచ్చి కూర్చుంటున్నారు. విశ్వాసం జీవకోటి, ఈశ్వరకోటి. శ్రీరామకృష్ణులు భవనాథ్తో: విషయం ఏమిటో తెలుసా? జీవకోటులకు సులభంగా విశ్వాసం కలుగదు, కానీ ఈశ్వరకోటులకు విశ్వాసం స్వతసిద్ధం. కా అని వ్రాస్తేనే కృష్ణుని జ్ఞాపకం వచ్చి విలపించేవాడట ప్రహ్లాదుడు. సామాన్య జీవులకి అది సంశయాత్మకమైన బుద్ధి. అవును, నిజమే, కానీ అంటూ నానుస్తూ ఉంటారు వాళ్ళు. బ్రహ్మం, శక్తి, శక్తి శక్తిమంతుడు, వీటి నడుమ వ్యత్యాసం లేదు అన్న విషయం హాజ్రా విశ్వసించడు. నిష్క్రియ స్థితిలో దాన్ని నేను బ్రహ్మం అంటాను. సృష్టి స్థితి లయాలు చేస్తూ ఉన్నప్పుడు దాన్నే శక్తిగా పేర్కొంటాను. కానీ ఉన్నది ఒక్కటే, అది అభిన్నం. అగ్ని అనగానే దాని దాహక శక్తి జ్ఞప్తికి వస్తుంది. దాహక శక్తి అనగానే అగ్ని జ్ఞప్తికి వస్తుంది. ఒకదాన్ని వదిలి ఇంకో దాన్ని ఊహించలేం. అప్పుడు దేవిని, అమ్మ, హాజ్రా ఇక్కడి అంటే శ్రీరామకృష్ణుల దృక్పథాన్ని తలకిందులు చేయ ప్రయత్నిస్తున్నాడు. అతడికి విషయం అర్థమయ్యేలా చెయ్యి, లేకుంటే అతన్ని ఇక్కడి నుంచి పంపించివేయి అని ప్రార్థించాను.
మరునాడు అతడు నా వద్దకొచ్చి, అవును, నేను దీన్ని ఒప్పుకుంటున్నాను, బ్రహ్మమే సర్వాంతర్యామి అని చెప్పాడు. భవనాథ్ నవ్వుతూ, హాజరా పలుకులు మీకు ఇంత బాధ కలిగించాయా? శ్రీరామకృష్ణులు, నా స్థితి ఇప్పుడు మారిపోయింది. బిగ్గరగా కేకలు పెట్టి వాదించడం నాకు ఇప్పుడు సాధ్యం కాదు. హాజరాతో దెబ్బలాడి వాదించే స్థితిలో ఇప్పుడు నేను లేను. యదు మల్లిక్ తోటలో హృదయ్ నాతో, మామ, నీతో పాటు నేను ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేదా? హృదయ్కు అప్పుడు కాళికాలయంలోకి రావటానికి అనుమతి లేదు. ఆలయ యజమానులు అతడి పట్ల కోపం వహించి ఉన్నారు. శ్రీరామకృష్ణులు ఈ వ్యవహారంలో తలదూర్చి మళ్ళీ అతన్ని పనిలో పెట్టించే ప్రయత్నం చేయాలని అతడి కోరికే అని అడిగాడు. లేదు, ఇప్పుడు ఆ స్థితిలో నేను లేను. నీతో వాదులాడటం నా వల్ల కాదు అన్నాను. పిల్లవాని విశ్వాసం శ్రీరామకృష్ణుల స్థితి. దేన్ని జ్ఞానం అంటారు, దేన్ని అజ్ఞానం అంటారు. భగవంతుడు దూరంగా ఉన్నాడు అనే భావన ఉన్నంత వరకు అజ్ఞానం. భగవంతుడు ఇక్కడ అక్కడ సర్వత్రా ఉన్నాడనే భావన ఉంటే అది జ్ఞానం. యథార్థ జ్ఞానం కలిగినప్పుడు సమస్త వస్తువులు చైతన్యమయంగా గోచరమవుతాయి. కామార్పుకూరులో ఉన్నప్పుడు నేను శివరాంతో మాట్లాడుతూ ఉండేవాడిని. వాడు ఒక పిల్లవాడు, 4-5 ఏళ్ళు ఉంటాయి. ఒకసారి ఉరుములు ఉరిమాయి, మెరుపులు మెరిశాయి. దాన్ని చూసి వాడు, చిన్నాన్న, అదో వాళ్ళు అగ్గిపుల్లను గీస్తున్నారు అన్నాడు. అందరూ నవ్వారు. ఒకరోజు వాడు ఒంటరిగా మిడతలు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. పక్కనున్న చెట్టు ఆకులు కదిలాయి. వెంటనే ఆకులను చూస్తూ, హుష్ హుష్, నేను మిడతలను పట్టుకోవాలి అన్నాడు. పిల్లలు అన్నిటినీ చైతన్యమయంగా గాంచుతారు. అమాయక విశ్వాసం అంటే పిల్లవాని విశ్వాసం కలుగుకుంటే భగవంతుని పొందసాధ్యం కాదు. ఆహా, నాకు అట్టి స్థితి ఉండేది. ఒకరోజు పచ్చికలో కూర్చున్నప్పుడు ఏదో నన్ను కుట్టింది. పామై ఉంటుందా అని భయపడ్డాను. ఏం చెయ్యటం? మళ్ళీ అది కాటు వేస్తే తన విషాన్ని లాక్కుంటుందని విని ఉన్నాను. అందుకే మళ్ళీ కాటు వేయించుకోవటానికై పాము పుట్ట ఎక్కడని ఆ పచ్చిక బయలులో వెతకసాగాను. అప్పుడొక వ్యక్తి, ఏం వెతుకుతున్నారు అని అడిగాడు. విషయం చెప్పేసరికి అతడు, అరెరే, మొదట కాటు వేసిన ప్రదేశంలోనే కదా అది మళ్ళీ కాటు వేయాలి అని అన్నాడు. ఏమీ మాట్లాడక తిరిగి వచ్చేశాను. బహుశా తేలో మరేదో పురుగో కుట్టి ఉండవచ్చు. శరదృతువులో పడే మంచు ఆరోగ్యానికి మంచిదని రామ్లాల్ చెప్పి ఉన్నాడు. దాన్ని సమర్థిస్తూ ఏదో ఒక శ్లోకాన్ని ఉదహరించాడు. ఆ తరువాత ఒకరోజు కలకత్తా నుండి బండిలో వస్తున్నాను. అప్పుడు మంచు నా మీద పడాలనే ఉద్దేశంతో తలను బయటకు చాచి ఉంచాను. దానితో ఆరోగ్యం పాడైంది. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణులు ఔషధం. శ్రీరామకృష్ణులు తమ గదిలోకి వచ్చి కూర్చున్నారు. ఆయన కాళ్ళు ఒకంత వాచి ఉన్నాయి. వేలు పెట్టి అదిమితే గుంటలు పడుతున్నాయేమో చూడమని భక్తులతో చెప్పారు. వాళ్ళు అదిమి చూసినప్పుడు చిన్న గుంట పడటం చూశారు. అయితే దాన్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదు అని ఆయనతో చెప్పారు. శ్రీరామకృష్ణులు భవనాథ్తో, నువ్వు సింధీకి చెందిన మహేంద్రుని పిలుచుకొనిరా, అతడు చెబితేనే నాకు స్థిమితం కలుగుతుంది. భవనాథ్ నవ్వుతూ, మీకు ఔషధాలపై గట్టి నమ్మకం, అయితే మాకు అంతగా నమ్మకం లేదు. శ్రీరామకృష్ణులు, ఔషధం కూడా భగవంతునిదే. ఆయనే ఒక రకంగా వైద్యుడిగా ఉన్నాడు. గంగాప్రసాద్, మీరు రాత్రిపూట నీళ్లు త్రాగకూడదు అన్నాడు. దాన్ని నేను వేదవాక్కుగా పాటించాను. ఆయన్ను సాక్షాత్తు ధన్వంతరిగానే భావించాను.